తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ అగ్ర లీడరు రాహుల్ గాంధీ రాబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేయబోతూ ఉన్నారు. తెలంగాణలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సమీక్ష చేయడానికి అగ్రనేత రాహుల్ గాంధీ అయితే తెలంగాణకి వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 6 గ్యారెంట్లు ఏవైతే ఇచ్చారో ఎంతవరకు అమలు చేస్తూ ఉన్నాము, మరి ఏంటి వాటిపైన కూడా ఒక భారీ సభ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా కొన్ని నోటిఫికేషన్ రాహుల్ గాంధీ చేతుల నుండి కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి భారీ సభ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి నేతలైతే రాహుల్ గాంధీ రాకని తెలంగాణకి స్వాగతిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా తెలంగాణపై బీజేపీ కూడా అంతే ఫోకస్గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు తెలంగాణకి బీజేపీ సంబంధించిన అగ్ర నేతలు కూడా మరి ఏదైతే కేంద్ర అధ్యక్షులు కూడా ఇటు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు రెండు ఏదైతే కేంద్ర పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కూడా తెలంగాణ పైన ఫోకస్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ తెలంగాణకి రావడం, అదేవిధంగా ఇటు బీజేపీ కేంద్ర అధ్యక్షులైన నితిన్ నబీల్ గారు కూడా తెలంగాణకి రావడం కొంత తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కిందని కూడా చెప్పచ్చు. వీళ్ళిద్దరు కూడా తెలంగాణకి అయితే రాబోతా ఉన్నారు. ఈ నెలలోనే వాళ్ళిద్దరు రాక ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కొత్త జోస్తోని తెలంగాణలో బీజేపీ అయితే ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2.5 సంవత్సరాల్లోకి అడుగుపెట్టి ముందుకైతే వెళ్తా ఉంది. ప్రజా సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరికొన్ని ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అంటే అగ్రనేతలతోని మరి అందించాలని కూడా ఇక్కడున్న నేతలు అయితే భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఒక నోటిఫికేషన్ అంటే నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్, అదేవిధంగా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అగ్రనేత రాహుల్ గాంధీతోని మరి మొదలయ్యే అవకాశాలు అయితే కనబడుతుంది. తన చేతుల మీదుగా మరి ప్రారంభించే అవకాశాలు అయితే కనబడుతుంది. అదేవిధంగా గిడ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ కూడా వర్క్ పాలసీ సంబంధించిన వాటిని కూడా అమలు చేయడము, వీటిపైన కూడా ప్రశంసల వర్షం అయితే వస్తూ ఉంది. వాటికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా తెలంగాణలో ఏ విధంగా కార్మికులకి ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా కూడా పని దినాలు కావచ్చు, పని గంటలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేశం మొత్తం కూడా గర్వించదగ్గంగా తెలంగాణలో చేసి ఇక్కడ ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం కూడా చూపించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా. కాబట్టి రాహుల్ గాంధీ చేతుల మీదుగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి తర్వాత వాటిపైన తను మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిపైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఫోకస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎన్నికల తర్వాత మరి తెలంగాణకి మరి అంటే చాలా రోజుల తర్వాత తెలంగాణకి వస్తున్నారు కాబట్టి మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ కూడా మరి ఏకంగా ఈ సభను సక్సెస్ చేయాలన్నట్టు కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత అంతర్గత విభేదాలతోని తెలంగాణ కాంగ్రెస్ అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. క్యాబినెట్ మినిస్టర్ల కోసం చాలామంది కూడా ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వీటన్నిటిపైన రాహుల్ గాంధీ తెలంగాణకి వచ్చి క్యాబినెట్ సంబంధించిన అంశాలపైన, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలపైన, మరి అదేవిధంగా నిరుద్యోగుల పరిస్థితి, వీటన్నిటిని కూడా రాహుల్ గాంధీ చర్చించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. స్వయంగా తాను తెలంగాణకే రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ తర్వాత కర్ణాటక కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతానికి తెలంగాణకి అయితే రాహుల్ గాంధీ వస్తున్నారనే వార్త తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంత జోరును నింపిందని కూడా చెప్పుకోవచ్చు.